ఇవాళ షార్ట్ కట్ వైరస్ అండ్ ఫోల్డర్స్ దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలి. జనరల్ వైరస్ అనేది పెన్ డ్రైవ్ టు పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ టు పెన్ డ్రైవ్ కానీ పెన్ డ్రైవ్ టు మళ్ళీ సిస్టమ్ కానీ అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్లో ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఈ షార్ట్ కట్ ఫోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూడొచ్చు షార్ట్ కట్ ఫోల్డర్స్. ఈవెన్ ఇక్కడ పెన్ డ్రైవ్స్ కూడా 1 KB షార్ట్ కట్ అని వస్తుంటది. ఇక్కడ ఫైల్స్ అనేది ప్రెజెంట్ ఉంటాయి. అంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి. కానీ వైరస్ చేయబట్టి మనకి ఏ ఫైల్ లేనట్టు 1 KB లెక్కనే చూపిస్తుంది పెన్ డ్రైవ్ కూడా. ఈ షార్ట్ కట్ ఫోల్డర్స్ కానీ ఈ పెన్ డ్రైవ్ ఇలాంటి వైరస్ ని రిమూవ్ చేయడానికి మనకి ఎన్నో యాంటీ వైరస్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మాల్వేర్ బైట్స్ ఉంది. ఈవెన్ ఇది కూడా హెల్ప్లెస్ అన్నట్టు. సో దీన్ని రిమూవ్ చేయడానికి ఈ పర్టికులర్ షార్ట్ కట్ ఫోల్డర్స్ ని కానీ ఈ పర్టికులర్ షార్ట్ కట్ వైరస్ ని రిమూవ్ చేయడానికి ఇక్కడ మనం షార్ట్ కట్ వైరస్ రిమూవర్ వర్షన్ 3.1 నా దగ్గర ఇది ఉంది. సో మీకు నెట్ లో చాలా అవైలబుల్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు తెలిసి ఇదే అండి, షార్ట్ కట్ వైరస్ రిమూవర్ వర్షన్ 3.1. దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ కంప్యూటర్ అని అడుగుతుంది. కంప్యూటర్ అయితే స్కాన్ అని కొట్టండి. స్కాన్ అని కొడితే నా దాంట్లో ఏం లేదు, డన్ షార్ట్ కట్ వైరస్ నాట్ డిటెక్టెడ్. ఓకే నా దగ్గర లేదు. సో బ్యాక్ అని కొట్టాలి. ఓకే మళ్ళీ రిఫ్రెష్ కొట్టాలి. ఓకే రిఫ్రెష్ అని కొట్టాలి. ఒకవేళ మళ్ళీ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవడానికి బ్యాక్ కొట్టండి. పెన్ డ్రైవ్ అయితే పెన్ డ్రైవ్ అని కొట్టండి. పెన్ డ్రైవ్ లో షార్ట్ కట్ అనేది ఉంటాయి. అంటే ఇలాంటి వైరస్ అనేది జనరల్ గా ఇక్కడ మనం చూడొచ్చు కింగ్స్టన్ షార్ట్ కట్ అనేది. ఇది రిమూవ్ చేసి అందులో ఫైల్స్ అవుపియడానికి ఇక్కడ పెన్ డ్రైవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది, ఆ పెన్ డ్రైవ్ డిఐ ఎక్కడ ఉందో అది దాని మీద క్లిక్ చేయండి. పెన్ డ్రైవ్ మీద క్లిక్ చేసి స్కాన్ కొట్టండి. ఆర్ యూ షూర్ టు స్కాన్ ద డివైస్ అంటే ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే స్కాన్ కంప్లీట్ నో వైరస్ డిటెక్టెడ్. ఒకవేళ స్కాన్ కంప్లీట్ అయితే వైరస్ అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇఫ్ యూ డోంట్ నో ద ఫైల్ జస్ట్ మార్క్ అండ్ డిలీట్. అంటే మనకి ఇది ఒకవేళ ఇది డిలీట్ ఆల్ వైరస్ అన్నది ఒకవేళ అది వైరసా కాదా అనేది మీకు కన్ఫర్మ్ గా తెలియకుంటే, ఒకవేళ అది మీ పర్టికులర్ ఇంపార్టెంట్ ఫైల్ కావచ్చు. జనరల్ క్రాక్ ఫైల్స్ అంటే క్రాక్ అంటే యాక్టివేటర్స్ కూడా వైరస్ కిందనే వేసి డిలీట్ చేస్తుంది. సో దాన్ని అన్చెక్ చేసుకోవడానికి ఇట్లా అన్చెక్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డర్స్ అనేది వస్తుంటాయి, చాలా వస్తాయి. అందులో డిలీట్ అని కొట్టండి. స్కాన్ అని కొట్టి డిలీట్ అని కొట్టండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్, డీసెలెక్ట్ ఆల్, రిఫ్రెష్ అని ఉంది. ఇప్పుడు స్కాన్ కొట్టిన తర్వాత రిఫ్రెష్ కొట్టుకోవచ్చు, బ్యాక్ కొట్టవచ్చు. తర్వాత డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ ఫైల్ టు డిలీట్ ఇక్కడ 2 ఉన్నాయి. సెలెక్ట్ ఫైల్ టు డిలీట్ వైరస్ అంటే ఇక్కడ అన్చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఇంపార్టెంట్ ఫైల్ ఏదన్నా యాక్టివేటర్ కానీ లోడర్స్ కానీ అంటే విండోస్ 7 లోడర్ కానీ యాక్టివేటర్స్ ఏమైనా ఉంటే దాన్ని అన్చెక్ చేసి డిలీట్ అని కొట్టేసేయండి. కొడితే మీకు ఇలాంటి వైరస్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇలాంటి పర్టికులర్ వైరస్ అనేది రిమూవ్ చేసి నార్మల్గా మన ఫోల్డర్స్ అంటే జనరల్గా వితౌట్ వైరస్ ఫోల్డర్స్ ఎట్లుంటే అట్లా వచ్చేస్తాయి, ఇలా వస్తాయి. సో ఇదండి